రైట్ లాగా Right, this is the super pass. Yeah. All these structures built by old construction. The entire feeder canal is being done by new construction. ఆ వాటర్ కూడా దీంట్లో తెచ్చాలంటున్నాం మీరు ఒకసారి చెప్పారు అదే ఐ హావ్ అన్ని దిక్కల్లా కమ్ అండ్ సీన్ దేర్ బట్ ఇట్ ఇస్ గోయింగ్ అవుట్ ఎక్కడెక్కడ ఎవ్రీవేర్ ఇలాంటివి వస్తే అందులో దించేస్తే అక్కడి నుంచి వాటర్ వెళ్తూ ఉంటుంది. మనం ఎక్కడి నుంచి దానికి ఒక పైప్ పెట్టేసి దించేయండి. హెచ్ఎన్ఎస్ఎస్ కూడా చెప్పారు సార్. ఇక్కడ తిగలేరు వాగు నియర్ బై ఈ వాటర్ తీసుకుపోయి ఆ వాగు చుట్టెక్కుతున్నాడు. అక్కడ దానివల్ల అసలు ట్యాంక్స్ గెట్ ఫిల్స్. దట్స్ ఓకే. ఇన్ జనరల్ దట్ ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్ అది పెట్టుకోండి. ఎక్కడ వాటర్ అక్కడ ఆర్నెస్ అయితే ఇప్పుడు ఎంత అయింది? ఇప్పుడు మనకు లైనింగ్ 3 కిలోమీటర్స్ అయింది సార్. మొత్తము 3 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది సార్. బెడ్ వస్తుంది ఒక 2.5 కిలోమీటర్స్ సైడ్స్ అయింది సార్. బెడ్ చేస్తుంది. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాను ఇది? సార్ లైటింగ్ స్టార్ట్ చేసి ఒక 1 మంత్ అయింది సార్. ఇంతకుముందు వాల్స్ పూర్తి చేశారు సార్. రిటైనింగ్ వాల్ ఫిట్ చేశారు. ఇప్పుడు ఈ వర్క్ అంతా కూడా స్పీడప్ చేస్తే ఎప్పటికి కంప్లీట్ చేయగలుగుతున్నారు? డేట్ ఎప్పుడు పెడుతున్నారు? జూలై ఎండింగ్ టార్గెట్. జూలై ఎండింగ్ పెట్టారా? ఏమైనా డిలే అయ్యే అవకాశం ఉందా? డిలే అంటే సార్ కొన్ని మధ్యలో హార్డ్ రాక్ పిచ్చెస్ ఉన్నాయి సార్. ఫ్లేవర్స్ పెంచమని చెప్పాను సార్. ఆల్రెడీ ఇప్పుడు 6 ఫ్లేవర్స్ ఉన్నాయండి. అది 10 ఫ్లేవర్స్ పెంచితే చెప్పినట్టుగా జూలై ఎండింగ్ ఆగస్ట్ 15th అవుతుంది. ఆ 10 పెంచచ్చు కదా మీరు చెప్పండి గట్టిగా. కాంట్రాక్ట్ చెప్పండి. ఇప్పుడు ఈ బ్యాచెస్ అన్నీ 6 ఉన్నాయి. మీరు 10 పెడితే తప్ప సాధ్యం కాదు. మీరు 10 పెట్టి నాకు ఎట్టి పరిస్థితిలో 30వ తారీఖు చేయకపోతే ఐఎమ్ వెరీ క్లియర్ ఎవరి మేబీ యూ ఆర్ గోయింగ్ టు కీప్ ఇన్ బ్లాక్ లిస్ట్. అలా క్లియర్గా ఉన్న దాంట్లో మీరు ఎవరు తప్పు చేసినా ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టే. ఓకే, యూ కమ్యూనికేట్. ఏ కంపెనీ ఇది? జీడిఆర్ ప్రాజెక్ట్. ఓకే, జాగ్రత్త చూసుకోండి. సిసి వాళ్ళు బాగా కంప్లీట్ చేశారండి 100%. ఈ లైనింగ్ ఉంది, దీని మీద దృష్టి పెట్టమని చెప్పారు. యా, ఇప్పుడు ఎక్కడ అక్కడ వేస్తాం? మనం నిర్వాసితులు 2 కిలోమీటర్స్ సార్. వెళ్తాము, బండ మీద వెళ్తామండి. బస్సు బెటర్, ఏది బెటర్? రండి ఎమ్మెల్యేస్ అందరినీ సాగుతున్నారు. మనస్సుల్లో పొంగి పొరలే ప్రేమను వ్యక్తం చేస్తూ ఉన్నారు రైతు సోదరులందరూ కూడా. మరి మన ప్రీతమ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనందరి సమక్షంలో వారికి మరి మనం కృతజ్ఞతలు తెలియచేసుకుందాము. వారు విచ్చేసినందుకు గాను వారికి స్వాగతం తెలియచేద్దాము. మనందరి ప్రీతమ నాయకులు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి స్వాగతం తెలియచేసుకుందాము. అలాగే మంత్రివర్యులు విచ్చేశారు. కందుల నారాయణ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు విచ్చేశారు. వారికి కండువాతోటి స్వాగతం తెలియచేస్తూ ఉన్నారు. మరి అనుకున్నది సాధించేదాకా నిద్రపోనటువంటి గౌరవ శాసనసభ్యులు అలాగే గౌరవ మంత్రివర్యులతో మరి కోరికను తీర్చేటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కలిసి కూర్చొని ఈ సభా కార్యక్రమాన్ని మరింత గొప్పగా శోభాయమానంగా మారుస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఏం పేరాలా? గిద్దోడికి వెళ్ళిపోతున్నాడా? ఓకే ఓకే.
ఎట్లా ఏంటి ప్రారంభం ఏంటి? గౌరవనీయ టీడీపీ ప్రతినిధి గారు శ్రీ ఎరిక్షన్ బాబు గారు, గూడూరు ఎరిక్షన్ బాబు గారి ప్రారంభోపన్యాసంతో స్వాగతం తెలియజేస్తారు సార్. వారు ప్రారంభం చేస్తారు. మీరు కూడా ఫోటో తీసుకొని ఒక పక్కకు రండి, అవసరమైనప్పుడు తీసుకోండి. అందరికీ నిలబడుకోవద్దండి. నమస్కారాలు. నమస్కారం. ఈరోజు నమస్కారం. వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి కూర్చోండి. ఫీడర్ కెనాల్స్ పనుల పరిశీలన, అదేవిధంగా గత 32 సంవత్సరాల మనందరి కళ వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకి పరిహారం చెల్లింపు కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన గౌరవనీయులు ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ నిమ్మల రామానాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, ఇక్కడికి వచ్చినటువంటి నిర్వాసితులందరూ కూడా ప్రభుత్వ అధికారులు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. 32 సంవత్సరాల నాటి కళ మనందరిది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి తరుణం ఈరోజు మన దగ్గరకు వచ్చింది. ఎంతోమంది రాజకీయ నాయకులు ఈ ప్రాంతాన్ని విస్మరించి వెలుగొండ ప్రాజెక్టు 1996లో గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అమృత హస్తాలతోటి భూమి పూజ కార్యక్రమం జరిగింది. అప్పటి నుంచి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతి జరిగింది. గత 5